ఆ విశ్వాస విషయం నీవు బలవంతుడిగా ఉంటే, ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్న భిన్నాలుగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న భిన్నాలైన అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ చేస్తాడు. బలం అంటే ఏంటో తెలుసా? మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క బలం మాత్రం ఉండాలి. నువ్వు శారీరకంగా బలహీనుడివి కావచ్చు, డబ్బు పరంగా బలహీనుడివి కావచ్చు, అంతస్తు పరంగా బలహీనుడివి కావచ్చు, జ్ఞానపరంగా బలహీనుడివి కావచ్చు, ఇక నువ్వు తలాంతు పరంగా బలహీనుడివి కావచ్చు, తెలివితేటల్లో బలహీనుడివి కావచ్చు. వీటన్నిటిలో ఎందులో నువ్వు బలహీనుడివైనా, శారీరకంగా రోగం పాలై బలహీనుడివి కావచ్చు, అవిటితనంతో బలహీనుడివి కావచ్చు, వీటన్నిట నువ్వు బలహీనుడివైనా ఒక్క విషయంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. అది విశ్వాస విషయంలో. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఆ ఒక్క విషయంలో నువ్వు బలంగా ఉండగలిగితే నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగాను బలంగాను మారిపోతాయి. నేను చెప్పేది నిజం. ఒక్క బలం పర్ఫెక్ట్గా మనకు ఉండాలి, విశ్వాస బలం. ఆ విశ్వాస బలం మనకుంటే రివర్స్ అయిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతాయి. ఏబు నిజంగా చివరిలో తన బలహీనత తను గుర్తించాడు. ఆయన ఏబు బలం ఏంటో తెలుసా? అంత దారుణాలు జరిగినా ఏబు విశ్వాస బల విషయంలో బలహీనుడు కాలేదు. అర్థమైందా? విశ్వాసం విషయంలో బలహీనుడు కాలేదు. దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో బలహీనుడు కాలేదు. భార్య బలహీన పడితే భార్యను గద్దించి పంపించాడు, తప్పించి ఆయన వీక్ అవ్వాలా. విశ్వాస విషయంలో ఏవు బలవంతుడని నిరూపించుకున్నాడు. ఫలితంగా కోల్పోయిన దానికి రెండంతలు తిరిగి పొందాడు. అన్నిటా బలహీనుడైపోయాడు పాపం. ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యంలో బలహీనుడు, ఐశ్వర్యంలో బలహీనుడు, సమస్తంలో బలహీనుడు, కానీ విశ్వాసంలో బలవంతుడు. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? ఒక్క విశ్వాస బలం ఉన్నందున అన్నీ మళ్ళీ తిరిగి డబల్ 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 వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఏ బలం ముఖ్యం మనకి? అవును, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. ఏ బలం ముఖ్యం? విశ్వాస బలం. నేను చెబుతున్నా, ఎందులో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నా, ఏ విషయంలో పోరాడుతున్నావో, ఏ విషయంలో పెనుగులాడుతున్నావో, ఎక్కడ నువ్వు వీక్ అయి ఉన్నావో, ఆఖరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలహీనుడిగా బలహీనదాలుగా ఉన్నావేమో, అయినా సరే విశ్వాస బలాన్ని మాత్రం కోల్పోవద్దు. అందులో నువ్వు బలంగా ఉన్నట్టయితే ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి మండుతావు. జారి పడ్డావా? అయితే దేవుని యందు విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు, మళ్ళా పోరాటం మొదలు పెడతావు. ఈసారి గెలుస్తావు. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విషయంలో నువ్వు వీక్ అయినా విశ్వాస విషయంలో మాత్రం ఎన్నడూ వీక్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు నీలో క్రియ జరిగించాలంటే ఆ విశ్వాసమే ఆధారం. కనుక రక్షణకు అదే ఆధారం, దేవుని ఆశీర్వాదానికి అదే ఆధారం, దేవునికి మనం ఇష్టడుగా ఉండడానికి అదే ఆధారం, దేవుని యొద్ద కార్యాలు పొందడానికి అదే ఆధారం, దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించడానికి అదే ఆధారం. విశ్వాసమే. రేపు బహుమానానికి కూడా అదే ఆధారం, కిరీటానికి కూడా అదే ఆధారం, నిత్య జీవాన్ని చేరడానికి కూడా విశ్వాసమే ఆధారం. ఎవని యందు విశ్వాసం? ఆ విశ్వాస విషయం నీవు బలవంతుడిగా ఉంటే, ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్న భిన్నాలుగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న భిన్నాలైన అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ చేస్తాడు. ఆ పని అయింది. ఇది ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎన్ని చింద్రవందర తల్లకిందులు అయిపోని, డోంట్ వరీ,
నువ్వేం కంగారు పడద్దు. అది నీ భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా సరే తల్లకిందులు అయిపోయిందో ఓకే, డోంట్ వరీ. దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇక ఇంతే 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 అని అవిశ్వాసిలాగా మాట్లాడొద్దు, అనుకోవద్దు, తలపోయొద్దు. విశ్వాసం గలదానివై ఒక్క మాట పలుకు, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, నేను తిరిగి నా దేవుని చూస్తాను, అప్పుడు నేను నూతనపరచబడతాను. నా దేవుడు నా కొమ్ము పైకెత్తుతాడు, ఆయన నా తలనెత్తుతాడు, ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు. నా దేవుడు బలవంతుడు, నేను బలహీనుడిని కావచ్చు. నా దేవుడు శౌర్యవంతుడు, నేను తెలివి తక్కువని కావచ్చు. నా దేవుడు మహాజ్ఞాని, నాకేమీ తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు, కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎందులో వీక్ అవ్వద్దన్నాను? ఇంకెందులోనన్నా నువ్వు వీక్ అయిన ఇబ్బంది లేదు. అవన్నీ నీకే ఫేవర్గా మారతాయి. ఆఖరికి నీ వైఫల్యాలు కూడా నీకు విజయాలుగా మారతాయి. అలా చేశాడు దేవుడు. కళ్ళు పోగొట్టుకోవటం శాంసన్ వైఫల్యం. అదే కళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట చిక్కేవాళ్ళు కాదు. కళ్ళు పోయినా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు, కానీ శత్రువులందరినీ ఒక చోటకి రప్పించి ఒక్కరోజే మొత్తాన్ని హతం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అక్కడ వైఫల్యమా విజయమా? విశ్వాసం గల వాడికి వైఫల్యం కూడా విజయంగా మారింది. దావీదు లైఫ్లో బత్షెబా ఒక వైఫల్యం, దావీదు జీవితంలో బత్షెబా ఒక వైఫల్యం. కానీ విశ్వాసం గల దావీదు విషయంలో బత్షెబా నుండి వచ్చిన సొలొమోనే తర్వాత రాజు అయ్యాడు. దావీదు బత్షెబాలకే కదా సొలొమోను వచ్చాడు. దావీదు తర్వాత మూడవ రాజు ఎవరు ఇశ్రాయేలుకి? సొలొమోను, కింగ్ సాల్మన్. ఎవరు వైఫల్యం నా కర్మగాలి దొరికిందిరా నాకు అనుకున్నాడో ఆమె నుంచే తర్వాత సింహాసనానికి వారసుని పుట్టించాడు. ఆయన చేయగలడు, ఆయన సమస్తము సాధ్యపరచగలడు. ఆయన యందు విశ్వాస విషయంలో మాత్రం బలహీన పడకూడదు. రైట్. ఇప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా, అసలు విశ్వాసాన్ని మనం ఎలా నేర్చుకుంటాం అనే ఒక్క ప్రశ్నకి సమాధానం ఏంటంటే, దేవుడు శ్రమలాగ్నిని మనకు పంపించి మనకు విశ్వాసాన్ని నేర్పుతాడు, వృద్ధి పొందిస్తాడు. మీలో ఎవరైనా దేవా నాకు విశ్వాసాన్ని నేర్పు, నాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారా? ఎప్పుడన్నా అడిగారా? అడిగితే చేతులు ఎత్తండి. నాకు విశ్వాసాన్ని నేర్పయ్యా, విశ్వాసం కలిగి ఉంటూ నేర్పు, విశ్వాసంలో వృద్ధి పొందించు అని అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత బహుశా నీకు చాలా శ్రమలు విస్తరించి ఉండవచ్చు. ఎందుకంటే మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పేది శ్రమలోనే. విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించిన శ్రమలోనే, విశ్వాసాన్ని బలపరిచిన శ్రమలోనే, విశ్వాసాన్ని నేర్పిన శ్రమలోనే, విశ్వాసాన్ని వృద్ధి పొందించిన శ్రమలోనే. అర్థమైతే ముగిస్తాయి. ఇక నేను చెప్పింది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. సరిపోయింది. ఇక నేను ముగించా. ఎందులో నేర్పుతాడు? ఎస్. ఇప్పుడు అన్ని పరిస్థితులు నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటావు? అన్ని మార్గాలు మూయబడి శూన్యం నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు, అప్పుడు ఆదినాన ఆ క్షణాన కేవలం విశ్వాసము అనే దీపం మాత్రమే నీకు మిణుకు మంట వెలుగుతుంటుంది. అవునా? అప్పుడు ఇక విశ్వాసం తప్ప, ఆయన యందు విశ్వాసం ఉంచడం తప్ప ఇక నీకు రెండో దారి దొరకదు. దారులన్నీ మూయబడిన కఠినమైన శ్రమ నీకు అనుమతించి అక్కడ నీకు విశ్వాసాన్ని నేర్పుతాడు. ఏదైనా ఒక ఆధారం ఉందనుకో, నువ్వు ఆధారం వైపు చూస్తావు.
అందుకే ఇప్పుడు కాకులు గొప్పయ్యా, కాకులకు రొట్టెలు ఇచ్చి పంపించిన దేవుడు గొప్పోడా? పెద్దగా చెప్పండి. దేవుడే కదా. మనుషులు నైజం చెప్పనా? ఫస్ట్ దేవుడు పంపించే కాకుల కోసం చూస్తాం, తర్వాత కాకులు తెచ్చే రొట్టెల కోసం కాకుల వైపు చూస్తాం. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైతే చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఇక ఏమర్థమైంది? ఫస్ట్ దేవుడు పంపించే కాకులు, రొట్టెలు మాంసం ఇచ్చి పంపించిన కాకుల వైపు చూస్తాం, ఆ దేవుడి వైపు చూస్తాం. కొద్ది రోజుల తర్వాత కాకులేంది ఇంకా రాలేదు, చూపు మారిపోయి దేవుడేంది కాకిని పంపలేదని దేవుడిని పక్కన పెట్టి కాకులేంది ఇంకా రాలేదు, ఎంత మంచి కాకులో. షాలేం రాజు అనేవాడు కూడా అట్లే అనుకోండి. షాలేం రాజు గొప్ప, లేకపోతే వీడిని మీకు ఇచ్చినోడు గొప్ప? నా వల్ల నువ్వు ఏదన్నా మేలు పొందావంటే నేను గొప్ప, లేకపోతే నన్ను ఇచ్చినోడు గొప్ప? కానీ నేను చెప్పనా, ఫస్ట్ నన్ను ఇచ్చిన దేవునికి వెళ్ళి చూశారు, ఇప్పుడు దేవుడు పంపిన కాకి వెళ్ళి చూస్తాను. అంతే కదండి, నా కోసం ఎదురు చూడటం, నా చేతుల కోసం పరితపించటం. కాకి వెనక ఆడిస్తున్నది ఎవరనే కథానాయకుడిని గుర్తుపట్టకుండా కాకి ఎంత గొప్పదంటే, కాకి ఎంత మంచిదంటే, అసలు మా కాకి మామూలు కాకి కాదు, అసలు అన్ని సంఘాల్లో ఉన్న కాకులు వేరు, మా పాస్టర్ కాకి వేరు. అసలు నేను చెప్పనా, కాకులన్నీ దొంగయే, ఇందులో మంచి కాకి చెడ్డ కాకి ఏం లేదు. నోహ జలప్రళయంలో ఓడలోంచి బయటికి కాకిని పంపితే మళ్ళీ ఓడకు రాలది. అర్థమైందా? కాకులన్నీ దొంగవే, కాకులన్నీ బలహీనమైనవే, కాకులన్నీ నల్లనివే, కాకులన్నీ మలినవే. కానీ అలాంటి దొంగ వాటిని పట్టుకొని, అలాంటి బలహీనమైన వాటిని పట్టుకొని, అలాంటి బ్లాక్ వాటిని పట్టుకొని నీకు ఆహారాన్ని ఇచ్చాడు చూడు, ఆయన మనగాడు. ఆయన ఇప్పుడు చెప్పు, విశ్వాసం ఎటు పెట్టాలి మనం? దేవుని వైపా, దేవుడు చూపించినటువంటి వ్యక్తుల వైపా? దేవుని వైపే మొదట. తర్వాత నాయకుడికి విధేయత చూపాలి కనుక దేవుడిచ్చిన వ్యక్తికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి టాప్ 1లో ఉంచాలి. తర్వాత దేవుడు నీకు సూచించిన ఆత్మీయ నాయకుని కూడా ఇచ్చే గౌరవం, విధేయత ఇవ్వాలి. అంతేగాని దేవుడి స్థానాన్ని పక్కన పెట్టేసి వీడిని తీసుకెళ్ళి అక్కడ ఎక్కిస్తే నీకు మూడిద్ది, ఈడికి మూడిద్ది, ఇద్దరికి మూడిద్ది. ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి? ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆ ప్లేస్ తీసుకెళ్ళి వీడికి ఇచ్చావు అనుకో, వీడికి పగిలిద్ది ఫస్ట్, తర్వాత నీకు కూడా పగిలిద్ది. ఇద్దరికి పగలొద్దంటే ఉంచాల్సిన ప్లేస్లో కరెక్ట్గా ఉంచాలి. దేవునికి మహిమ. నేను నీకు అందనప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు, నేను నిన్ను పట్టించుకోలేదని ఫీల్ అవ్వద్దు, నేను నీకు టైం ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నీకు అందాల్సినోడు, పట్టించుకోవాల్సినోడు, నీకు టైం ఇచ్చేవాడు, నిరంతరం నీ గురించి ఆలోచించేవాడు, నీ బరువు ఎంతైనా మోసే దమ్మున్నాడో ఆ ఒక్కడే. వీడొట్టి మనిషి, వీడు అందొచ్చు అందకపోవచ్చు, ఉండొచ్చు ఓడొచ్చు, కానీ ఎనీ టైం నిన్ను వెన్నంటి కాచేవాడు ఆయన. ఆయన ఇచ్చాడు కనుక ఈయన టాప్లో ఆయనే, సెకండ్లో ఈయన. మళ్ళీ ఈ మాట చెప్పితే అట్టయితే ఈయన లెక్క చేసే పని లేదని మళ్ళీ మీరు ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ మీరే తనులు తింటారు. అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆయన్ని లెక్క చేయాలి మొదట, తర్వాత ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తిని లెక్క చేయాలి. సో విశ్వాస విషయంలో చెప్తున్నాను నేను. మన విశ్వాసం ఎలా నేర్చుకుంటాం మనం అంటే, దేవుడు ఎలా నేర్పుతాడంటే, విశ్వాసం ఉంచడం తప్ప ఇక ఏమీ లేని పరిస్థితి మనకు రప్పిస్తాడు. ఇంకెటూ దారి కనపండి, ఇటు చుట్టూ శూన్యమే. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా, నాదరినే చేవన
గురిలేని తరుణాన రువగా నాదరినే నిలిచేవనా ప్రభు. ఒక మాట, ఏవు కొన్నవన్నీ పోయినప్పుడు ఎలా పోయినాయో రాశాడు బైబిల్లో. ఒంటెలు దొంగలెత్తకెళ్ళటం, పిల్లలు మిద్దబడి ఇదైపోవటం, అట్లా అన్ని పోయినాయి, అన్నీ ఎలా పోయినాయో రాశాడు. కానీ రెండంతలుగా ఎలా వచ్చినాయో రాయలా. నాకు అదో డౌట్ వచ్చింది, ఎందుకు రాయలేదు, ఎలా వచ్చినాయో అని. ఎలా వచ్చినాయో రాస్తే మనకు కూడా అలా వస్తాయో అని ఎదురు చూస్తాం మనం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎలా పోయినాయో రాశాడు, కానీ ఎలా ఇచ్చాడో రాయలా, మొత్తానికి ఇచ్చాడు. అట్లాగే నీకు కూడా ఇస్తాడు. ఎలా ఇస్తాడో చెప్పడం, కానీ ఇచ్చేది ఖాయం. ఇలా చేస్తాను అలా చేస్తానని దారులు చెప్పడం. నమ్ముతున్నావా? అవును ప్రభా, అట్లయితే ప్రశాంతంగా ఉండు. కాదు, ఎట్లా ఇస్తావా అని ఈ పనికి మాలిన డౌట్లే వద్దు. నీకేంది ఇస్తాగా, నేను చేస్తా కదా. నమ్ముతున్నావా? నమ్ముతున్నా బ్రా, నమ్మకమే, భలే పని, విశ్వాసం తండ్రి. అంటే నోరు మీద తండ్రి, విశ్వాసం ఉండి ఇంకెందుకు తండ్రి? ఎలా అని అదే వద్దు తండ్రి, అది అడిగామంటే డౌట్ తండ్రి. విశ్వాసం ఉంచు. కడలేని కడలి అంటే దరిలేని సముద్రం అని అర్థం. కడలేని కడలి తీరము. కడలి అంటే సముద్రం అంటే, కడ అంటే దరి. దరి చిక్కిద్ద కనపడిద్దా నీకు సముద్రం ఒడ్డు నిలబడితే? దరి అనేది నాకు అర్థం కావటం లేదు. ఎడమైపోయింది చివరకు, నా బ్రతుకు అట్లయిపోయింది. నడి మధ్యలో, సముద్రపు మధ్యలో ఇరక్కపోయినట్టుంది. ఎటు పోవాలో, ఏ దరి చేరాలో, ఏ గురి చేరాలో అర్థం కాని స్థితిలో నేను ఉన్నప్పుడు నా దరిని నువ్వు నిలిచి నాకు దారి చూపించావయ్యా. విరవగా అంటే భయపడగా, బాధపడగా, దుఃఖపడగా, విలపించగా, గురిలేని తరుణాన వేరువగా అని అర్థం కావట్లేదు. మునిగిపోయేటట్టున్నాను, ఎట్లా గట్టెక్కుతాను అర్థం కావట్లేదు, అయిపోతున్నాను ప్రభా అని విశ్వాసంతో నువ్వు కేక వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది అయిపోయేది, నేను ఉన్నాను లే, నీ రెక్కల కింద చేతులేసి నిలబెడతాడు ఆయన, నిన్ను పైకి లేపి నిలబెడతాడు ఆయన. అందుకే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకు తెలుసు. ఆయనే నన్ను నడిపిస్తాడు. ఆయన నాకున్నాడు. నీకు విశ్వాసాన్ని శ్రమలో నేర్పుతాడు, విశ్వాసాన్ని శ్రమలోనే బలపరుస్తాడు, విశ్వాసాన్ని శ్రమ ద్వారానే వృద్ధి పొందిస్తాడు. నీ విశ్వాస బలం, దాని యొక్క రంగు కూడా శ్రమతోనే తేలుస్తాడు. కొంతమంది విశ్వాసం అన్ని బాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతుంటుంది, కాస్త సెగ తగిలిందంటే అడ్రస్ కూడా దొరకదు. ఏం చేశాడు, ఏం ఒరిగింది, ఏం జరిగింది అని బయటపడిపోతారు. కానీ ఒరిజినల్ విశ్వాసాలు అట్లా కాదు. శ్రమలో రగిలినా నలిగినా సరే, ఇదంతా కాదు, నా దేవునికి తెలియకుండా ఇది జరగట్లేదు, కానీ నా దేవుడే దీన్ని కొలికి తెస్తాడు. నేను ఆయన నమ్ముతున్నాను.